యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా ఆలకించవా నా దిన ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన నీవున్న బ్రతుకే నాకెంతో మేలు నీవున్న చాలు నా జీవితాన యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా నీవేలే నాకాధారం నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా కన్నీటితో నేను స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో మోయుచుంటి దేవా నిలువ నీడలేని నా బ్రతుకునందు నిందలు ఎన్నో
దేవుడవు నీవేనయ్యా. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. అగ్ని వంటి శ్రమలు నన్ను ఆవరించగా, విడిపించితివా ఆ శ్రమల నుండి. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. నా బాధలలో ఆత్మబంధువు నీవై, నా వేదనలో ఓదార్పు నీవై. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. ఆదరించితివా భారమైన వేదనలు, చేరదీసితివా కన్న తల్లి ప్రేమతో. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన వారికి, అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి క్రమం తప్పకుండా వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకును, అదేవిధంగా అనేక మందికి వాక్యాన్ని విని ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలకును దేవుని కృపా కాపుదల విస్తరించును గాక, క్షేమాభివృద్ధిని కలుగు చేయును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా ఈ ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈరోజు ఒక మంచి మాట నేర్చుకుందాం. ఓ చిన్న కష్టం వచ్చిందంటే, ఒక బాధ వచ్చిందంటే
ఒక రోగం వచ్చిందంటే, లేదా ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో భారభరితమైన ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు అప్పులు ఏమైనా అయినట్లయితే, ఆ అప్పుల బాధలో ఉన్నప్పుడు కానీ, లేదా వయసు మీద పడినప్పుడు వచ్చే రోగమును గురించి కానీ, లేక చిన్న వయసులోనే పిల్లలకు ఏదైనా సంభవించకూడనిది సంభవించినప్పుడైనాను రకరకాలుగా మనం భయపడుతూ ఉంటాం. డాక్టర్స్ అంటూ ఉంటారు, ఏమంటారంటే, అయ్యా 10 లక్షలు ఉంటేనే ఈ రోగం నయమైద్ది అని. కానీ పరలోక వైద్యుడైనటువంటి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. పరమ వైద్యుడు మీతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నది ఏంటంటే, 10 లక్షలు కాదు, 10 కోట్లు పెట్టినా తగ్గని రోగాన్ని నేను బాగు చేస్తాను, భయపడబాక అంటున్నాడు. 10 లక్షలు కాదు, 10 కోట్లు ఖర్చు పెట్టినా నయము కాని రోగాన్ని నేను నిర్మూలన చేస్తానంటున్నాడు. వాక్యములో ఉన్నది. అందుకే అది నిర్మూలన అవ్వాలంటే నమ్ముట నీ వల్ల ఉంటే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక నువ్వు భయపడబాకేక. నమ్మకం అనేది నీ వల్ల ఉంటే, ఖచ్చితంగా దీన్ని నేను నమ్ముతున్నాను అనేది నువ్వు నమ్మి ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా అది నీకు సాధ్యమే. అసాధ్యం అనేది లేనే లేదు. అది ఏదైనా సరే మానవ జీవితంలో దేని గురించి భయపడుతున్నావో, ఈ యొక్క ఆరాధనకు రాబోయే ముందు దేని గురించి నువ్వు భయపడుతూ ఈ స్థలానికి వచ్చావో, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు దేని గురించి భయపడుతున్నావో, ఆ భయం నుంచి విడుదల ఇవ్వడానికి భయపడబాక అంటున్నాడు దేవుడు. ఒక ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో, అయా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళా, వాళ్ళు బాగు చేయలేదు నా కొడుకుని. వాడు కూడా రోగం ఏంటంటే తరచు అగ్నిలో నీళ్ళలో పడుతూ ఉంటాడు. ఏదైనా కనికరం ఉంటే కనికరిస్తే నా కొడుకు నువ్వు బాగు చేయవా అంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమైనా పెద్ద బండరాలు తీసుకొని పెట్టుకోమన్నాడా? నమ్మటం నీకు వల్ల ఉంటే అది నీకు సాధ్యమే. చాలా సింపుల్ లాజిక్ ఇది, అర్థం చేసుకోండి. డాక్టర్, ఈ లోకంలో ఉన్న డాక్టర్లు ఎవరైనా సరే బతికితే దేవుడే బతికించాలి అనుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. చాలా సీరియస్ కండిషన్ అనుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. డాక్టర్ చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. చాలా సీరియస్, బ్రతకటం చాలా కష్టం. కానీ నా దేవుడు అంటున్నాడు, నీకు నమ్మకం ఉంటే బ్రతికించటం నాకు సాధ్యమే. నమ్మటం వల్ల అయితే నీ రోగం బాగవటం కూడా సాధ్యమే. నమ్మటం వల్ల అయితే ఈ అప్పుల బాధ నుంచి నువ్వు బయటికి రాలేవనుకుంటున్నావు, కానీ ఆ అప్పుల బాధలో నుంచి ఆర్థిక స్థితిగతులు విచ్ఛిన్నమైపోయిన నీ పరిస్థితుల్ని బాగు చేయటం సాధ్యమే దేవునికి. అలాంటి విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో బలమైన సైనికులను చూసి భయపడుతున్న ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఓ బహు పరాక్రమశాలి గిద్యోన్, భయపడబక్క, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరుస్తును అని ఏమంటున్నాడు ఇక్కడ. యాయీరు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది. అయ్యా నాకు ఒక చిన్న కుమార్తె ఉంది అంటే, పెద్ద కుమార్తె కూడా ఇక్కడ ఉండొచ్చు బహుశా. చిన్న కుమార్తె అని చక్కగా స్పష్టంగా చెప్పాడు అంటే ఆయనకు కుమార్తెలు ఉన్నారు. ఆ ఉన్న కుమార్తెల్లో ఒక చిన్న కుమార్తె అంటే ఆఖరి బిడ్డ ఉండొచ్చు బహుశా. చాలా మందికి చిన్న కుమార్తె అన్నా చిన్న కొడుకన్నా ఎక్కువగా ప్రేమ ఉండిద్ది కదా. తల్లులకి ఉండిద్దా? తల్లులకి తండ్రులకి కొంచెం గారాబం ఎక్కువ ఉండిద్ది. యాకోబుకి కూడా గారాబం ఉంది. ఎవరి పట్ల? యేసేపు పట్ల. ఎందుకు తెలుసా? ముద్దుల కొడుకు, గారాల పట్టి. సో యాయీరుకి కూడా ఇలానే ఉండొచ్చు. యాయీరు కూడా చిన్న కుమార్తె పట్ల ఇలాంటి భక్తే ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. సాగిలు పడ్డాడంట కుమార్తె కోసం తండ్రి. సమాజపు అధికారి అంటే చాలా ఆ దినాల్లో ఒక పెద్ద
వ్యక్తిగా పరిగణించేవాళ్ళు. ఈ సమాజపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చేసిన పని ఏంటంటే సాగిలపడ్డాడు. నీ కుమార్తె బ్రతకడం కోసం, నీ కుమారుడు బ్రతకడం కోసం, లేక నీ భార్య బ్రతకడం కోసం, నీ కుటుంబం చక్కదిద్దబడటం కోసం ఏనాడన్నా ప్రభు పాదాల మీద నువ్వు సాగిలపడ్డావా? ఒకసారి ఆలోచించి. సాగిలు పడితే పోయేదేమి లేదు, బ్రతుకులు మారిపోతాయి. భయం మన దగ్గర నుంచి పారిపోతుంది. భయానికి మనం భయం పుట్టిస్తాం. అప్పుడు ఈ సమాజపు అధికారి అంటే ఒక పెద్దగా ఉన్న వ్యక్తి ఎలా సాగిల పడ్డాడో మనం కూడా ప్రభు దగ్గర సాగిల పడితే పోయేది ఏంటంటే భయం. ఆ భయానికే మనం భయం పుట్టిస్తాం. అప్పుడు మనల్ని భయపెడదామని అనుకున్నది ఏ అపవాదం అయితే మనల్ని భయపెడదాం అనుకునేదో అపవాదిని మనం భయం పెట్టే దానికి మనం భయం పెడతాం. అప్పుడు భయానికే భయం పుట్టించే శక్తి మనలో రావాలంటే ప్రభు దగ్గర సాగిలపడే మనసు మనకు ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, పాటలు పాడతాం. దేవుని విషయంలో అనేక రకాలుగా పరిచర్య చేయటం కానీ సాగిలపడే అలవాటు మనం కోల్పోయాం ఈ దినాల్లో. అవునా కదా? సాగిలపడి ప్రార్థన చేసే వాళ్ళం గతంలో గుర్తుందా మీకు? ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? ఎంతమంది సాగిలపడి ప్రార్థన చేసే అలవాటు మీరు దూరం అయిపోయారు బిడ్డలారా? సాగిలపడి ప్రార్థన చేయటం వల్ల అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. సాగిల పడుట అనే పదానికి అర్థం ఏంటంటే పరిపూర్ణత అని అర్థం. సాగిల పడ్డ పరిపూర్ణంగా ప్రభుని ఆనుకునుట అని అర్థం. ఈ యాయిరు అనే భక్తుడు ఏం చేసినాడంటే, ఈ అధికారి వెళ్ళిపోయి ఏం చేశాడంటే, అయ్యా నాకు కుమార్తెలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డల్లో నాకు చిన్న కుమార్తె ఒక ఆమె ఉంది, చావడానికి సిద్ధంగా ఉందయ్యా. ఆ బిడ్డను నేను చూడలేకపోతున్నా. ప్రతిదినం ఎంత చక్కగా అల్లారు ముద్దుగా బిడ్డను నేను పెంచుకున్నాను, ఎంత బాగా ప్రేమగా మాట్లాడేదో నా బిడ్డ. ఈరోజు ఆ ప్రేమగా మాట్లాడే మాటలు నాకు దూరం అయిపోయినాయి. ఏదైనా కనికరించి ప్రభువా, నీవు వచ్చి ఆ మీద ఆ చేతులు ఉంచితే చాలు, ఆ చేతులు ఉంచితే చాలు, నీ చెయ్యి నా బిడ్డ మీద పెట్టావంటే ఆ బిడ్డ బ్రతుకుతుందయ్యా. ఇది నా నమ్మకం. నా మీద దయించి, నా మీద కరుణించి నా బిడ్డను బాగు చేయవా అని అడిగినప్పుడు ప్రభు భుజం తట్టి అన్నాడు కదా, ధైర్యంగా ఉండు, వెళ్ళం పద యాయిరు అన్నాడు. మార్గ మధ్యములు వస్తుంటే అనేక మంది జనం పడుతూ ఉన్నారు. వస్త్రపు చెంగులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కాళ్ళ మీద పడే వాళ్ళు ఉన్నారు, చేతులు తాకే వాళ్ళు ఉన్నారు. ఎన్నో అద్భుతాలు దారి పొడుగుతూ జరుగుతూ వచ్చాయి. ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఎవరింటికి వెళ్తున్నాడు ఈయన? యాయిరు అనబడిన సమాజపు అధికారి ఇంటికి వెళ్తున్నాడు. కుమారమ్మ అనబడిన కుమారమ్మ ఇంటికి వెళ్తున్నాడు. గౌరమ్మ అనబడిన గౌరీ ఇంటికి వెళ్తున్నాడు. ఎస్తేరమ్మ ఇంటికి వెళ్తున్నాడు. డేవిడ్ ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అనేక మంది ఆయన కాళ్ళ మీద పడ్డారు, చేతులు తాకారు, వస్త్రాలు తాకారు. అనేక మంది బాగుపడుతూ వచ్చారు. అనేక మంది వారికున్న భయాన్ని కోల్పోయారు, భయాన్ని పోగొట్టుకున్నారు యేసుప్రభు వారిని తాకి. ఇలా దగ్గర సమీపిస్తూ వస్తూ ఉండగా వాళ్ళ బంధువులు, యాయిరు బంధువులు, స్నేహితులు, ఆప్తులు అనుకున్న వారు వారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చినారు. యాయిరు గారు, ఎందుకయ్యా ఇంకా బోధకుడిని శ్రమ పెడతావు? ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయిందయ్యా, ఇంకా ఎందుకు ఆయన బాధ పెడతావు, రాయ్యా అని చెప్పని అంటుంటే ఆ దుఃఖం అధికమైపోయింది యాయిరులో. బిడ్లారా, కొన్ని సందర్భాల్లో మన పిల్లల గురించి మన దుఃఖం అధికమవుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డల గురించి దుఃఖం అధికమైనప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ విషయంలోనైనా సరే, ఒక రోగమనే కాదు, బిడ్డల గురించి తల్లి తండ్రి వారి యొక్క లాస్ట్ బ్రీత్, ఆఖరి శ్వాస వరకు కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తారు.
ఇంకా 10 నిమిషాల్లో ప్రాణం పోతుందన్నా కానీ ఆ తల్లి తండ్రి దేని గురించి ఆలోచిస్తారంటే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల మీద పెంచుకున్న ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయంటే ఆ బిడ్డ గొప్పగా ఉంటే చూసి మురిసిపోదాం అనుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఒక డ్రీమ్ ఉండిద్ది, ఒక కళ ఉండిద్ది బిడ్డల పట్ల. నా కుమారుడు ఇలా అవ్వాలి, నా కుమార్తె ఇలా అవ్వాలి. ఆ అయ్యింది చూసి మురిసిపోతూ బ్రతికేస్తారు. ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారు. ఇక యాయిరు కూడా అంతే. ఆ బిడ్డ బ్రతికితే చూద్దామనే ఆశ, ఆరాటం. ఎవరికి తలగల ఎప్పుడు కూడా తల వంచలేదు ఆయన. కానీ యేసునాథుడికి తల వంచాడు. కారణం ఏంటంటే దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వాడు. కానీ తోటి అధికారులు ఇంకొన్నారు కొందరు, వాళ్ళ గురించి రాయబడలా. బహుశా నేను అనుకుంటున్నా, నా మట్టుకు నేను అనుకుంటున్నా, వాళ్ళకి ఆ భయం భక్తి లేదేం. బహుశా దేవుని ఆలయానికి వచ్చేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ భయం భక్తి కలిగిన వారు కొందరు మాత్రమే ఉంటారు. వారిని గుర్తిస్తాడు దేవుడు. గుర్తుంచుకోండి. 100 మంది ఒక సంఘంలోకి వచ్చినా 100 మందిలో 1000 మందిలో దేవుడు గుర్తించగలిగినది ఒకరిని, ఇద్దరిని మాత్రమే. గుర్తుంచుకోండి. ఒక 1000 మంది సంఘం కలిగిన వారు, 100 మంది సంఘం కలిగిన వారు, 2000 మంది సంఘం కలిగిన వారు ఉంటే వారు గొప్పవారేం కాదు. ఎవరు గొప్పవారంటే దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారు మాత్రమే గొప్పవారు అవుతారు. వారిని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. ఇక్కడ గుర్తించాడు యాయిర్ని. భుజం తట్టి ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు. పద, భయపడబాక అని. చూడండి, అది 31వ వచనం అనుకుంటా, 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, అయా నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? అరే, ఎవరైనా చనిపోయిందంటే భయపడకుండా ఉంటారా? ఇంకేముంది, ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి. నేను చెప్పాను ఇందాకే, ప్రతి తండ్రి కూడా, ప్రతి తల్లి కూడా తమ యొక్క బిడ్డల మీద ఒక విజన్ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఏంటి తెలుసా? నా కుమార్తె ఇలా ఉండాలా, నా కుమారుడు ఇలా ఉండాలా, నా బిడ్డలు ఇలా ఉండాలా. వారు ఎలా ఉండాలని ఆ తల్లి తండ్రి కోరుకుంటారో ఆ పొజిషన్లకు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి లేనే లేదు. అలాంటిది యాయిరు ఎలాగైనా యేసయ్య పాదాల మీద పడి యేసయ్యని ఇంటికి తెచ్చుకొని ఆ బిడ్డను బతికించుకోవాలని ఒక విశ్వాసంతో, ఒక సంకల్పంతో వచ్చాడు. అక్కడికి ఓ లక్ష్యంతో వచ్చాడు. జనం వచ్చి చెప్తున్నారు, ఇంటి దగ్గర నుంచి వచ్చి, నీ లక్ష్యం అంతా పాడైపోయింది, కూతురు చనిపోయిందా, ఇంకెందుకు బోధకుడిని ఇబ్బంది పెడతావు, నీ కుమార్తె అక్కడ చనిపోయింది అనగానే యేసుప్రభు వారు అంటున్నారు, భుజమే చెయ్యేసి భయపడబాక. ఏమన్నాడు? భయపడబాక. లోకంలో అనేక మంది నేను భయపెట్టే మాటలు చెప్పొచ్చేమో. నీ అల్లుడు అలా, నీ యొక్క కూతురిలా, లేదా నీ కుమార్తెలా, లేకపోతే నీ కొడుకులా, నీ కోడలో అలా అని, లేదా నీ బిడ్డలు ఇలా అని చెప్పొచ్చేమో. నీకు భయము కలిగించే మాటలు ఎన్ని చెప్పినా వాటి యందు లక్ష్యం ఉంచక నీ లక్ష్యం దేవుని వైపు ఉంచు. నీ లక్ష్యము లోకములో పుట్టుకొచ్చే మాటల వైపు కాదు, కానీ దేవుని వైపు నువ్వు లక్ష్యం ఉంచితే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే నీ లక్ష్యం ఎటుండాలి తెలుసా? దేవుని వైపే ఉండాలా. దెయ్యాల వైపు, లోకం వైపు కాదండి, డాక్టర్ల వైపు కాదు ఉండాల్సింది. నీ గురి, నీ దృష్టి మొత్తం కూడా దేవుని వైపే ఉండాలా. యాయిరు చూసారా, వాళ్ళు వచ్చి భయపెట్టారు. ఏమని? అయ్యా నీ కుమార్తె చనిపోయిందని. భయపడలా. కొంచెం షేక్ వచ్చినా పక్కన ఎవరున్నారు?
ఆ షేక్ కూడా రానికుండా చేయడానికి ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవుడు అంటే భయం భక్తి కలిగిన ప్రతి వారి పక్షాన దేవుడు తోడై ఉండి వెన్ను తట్టి ప్రోత్సాహపరిచి బలపరిచేవాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తాడు, భయపడమాక. ఏముంచమన్నాడు తెలుసా? నమ్మిక మాత్రం ఉంచు. ఏమన్నా ఏం చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు ఈ ఉదయకాలం మీ అందరికీ ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు చెప్తున్నాడు, భయపడమాక, నమ్మిక మాత్రం ఉంచు. ఏముంచొద్దు. నువ్వు ఏదో ఆస్తులు పాస్తులు తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టమని కాదు ఇక్కడ అంటుంది. నమ్మకం. ఏ నమ్మకంతో యాయీరు దేవుని దగ్గరికి వచ్చాడు, ఏ నమ్మకంతో యేసయ్య పాదాల మీద పడ్డాడు, ఏ నమ్మకంతో యేసుని వెతుక్కుంటూ వచ్చాడు, అదే నమ్మకంతో ప్రభు అంటున్నాడు, ఆ నమ్మకాన్ని ఉంచో. ఈ నమ్మకాన్ని కోల్పోమాక యాయీరు, ఆ నమ్మకం ఉంచు చాలు అనగానే ఈయన నమ్మకం ఉంచుంటాడా లేదంటారా? మీరు ఒకసారి చెప్పండి. ఉంచాడా? యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. కానీ ఈరోజు యేసుప్రభువే స్వయంగా నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. అక్కడ మనలందరం తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. అక్కడ మనందరికి నివాస స్థలాలు సిద్ధపరచి ఆ బంగారపు రాజవీధుల్లో మనం నడిపించడానికి పరలోకములో బ్రహ్మాండమైన విలువైన కట్టడాలు కట్టిస్తూ ఉన్నాడు మనం నివాసం చేయటానికి. వచ్చి యేసుప్రభు వచ్చి చెప్పడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకులు వచ్చి చెప్తారు. గుర్తుంచుకోండి. నాకు కూడా యేసుప్రభు యాయీరుకి ఎట్లా చెప్పాడో నాకు కూడా చెప్తే బాగుంటుంది మీరు అనుకుంటారేమో. కాదు, ఆయన అభిషిక్తమైన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. శుక్రవారం నుంచి ఈ యొక్క వాక్యము మాట్లాడమని దేవుని ఆత్మ నాతో పదే పదే నేను ఎక్కడ కూర్చున్నా, ఏ పనిలో ఉన్నా ఇదే. అంటే కుమార్తెలు ఉన్నారు, కానీ చిన్న కుమార్తె పట్ల అంటే బిడ్డల పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు యాయీరు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల పట్ల శ్రద్ధ ఉంచరు. ఒక 60 మందిని కన్నారనుకో, 60 మంది లేదా 40 కన్నారనుకో, లేదా 2-3 కంటే వాళ్ళల్లో ఒకరి మీద ఇద్దరి మీద ప్రేమ చూపిస్తారు, కానీ అందరి మీద ప్రేమ చూపించరు. దౌర్భాగ్యం అది. కానీ యాయీరు అలాంటి ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ కలిగిన వాడు ఆయన. అంటే ఆ బిడ్డ, చిన్న బిడ్డ పట్ల అంత శ్రద్ధ, రోగం వచ్చింది చావడం సిద్ధంగా ఉందంటే ఆ బిడ్డల పట్ల ఎంత శ్రద్ధ ఉందంటే ఒక తండ్రి పాత్ర చక్కగా పోషిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు ఆయన. చాలా మంది తండ్రులు ఉంటారు ఈ లోకంలో, ఆ తల్లే చూసుకుని దాన్ని వదిలేస్తారు. దౌర్భాగ్యులు చాలా మంది. కొంతమంది ఉంటారు చాలా శ్రద్ధతో బిడ్డల పట్ల, చాలా శ్రద్ధతో తండ్రులు ఆ బిడ్డల్ని అరచేతిలో పెట్టుకొని పెంచి పోషించి చదివించి ఉన్నతమైన స్థితికి ఎదిగిన దాకా నిద్రపోరు. ఆహారనిశలు దానికోసం శ్రమిస్తారు తల్లి తండ్రి. తల్లి ఇంట్లో కావాల్సింది సమకూరిస్తే తండ్రి ఆ బిడ్డ ఎదుగుదలకు ఏం కావాలో అవన్నీ సమకూర్చే పనిలో ఉంటాడు. ఆకలి ఉండదు, సరిగా నిద్ర ఉండదు. తండ్రి పాత్ర, నిజంగా తండ్రి పాత్ర పోషించేవాడికి, నిజంగా బిడ్డల పట్ల శ్రద్ధ కలిగిన వాడు సరిగ్గా నిద్రపోడండి, సరిగ్గా ఆహారం తీసుకోడు. మీకు తెలుసో లేదో, తండ్రి శ్రమ ఏంటి అని అంటే బిడ్డ ఎదిగిన తర్వాత అనుకుంటాడు. పాపం అప్పుడు కూడా పిచ్చివాడు ఏమనుకుంటాడంటే ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత ఆహా ఓహో అనుకుంటాడు. కానీ ఎదిగిన తర్వాత ఏమంటారు తెలుసా? అప్పుడు కూడా నా బిడ్డ తిన్నాడా లేదా ఇదే ఆలోచన. తిన్నారా అంటేనే తింటాడు, తినలేదంటే ఎందుకు తినలేదు అది ఆలోచన చేస్తారు. మా కాలంలో తల్లిదండ్రులు ఉన్నట్టు ఈ కాలం తల్లిదండ్రులు లేరు. అంత ఫ్యాషన్ అయిపోయింది. పిల్లల్ని ఎక్కడ పోషిద్దామలే, వీళ్ళ లేదా ఒక ఆయాన్ని తీసుకొచ్చి పడైతే ఆమె చూసుకునేది, మనకెందుకు ఆలగొడవ. అది తండ్రి ప్రేమ కాదు, తల్లి ప్రేమ కాదండి. ఒకవేళ కొంతమందికి నా మాటలు కష్టంగా ఉండొచ్చావు, కానీ వాళ్ళ మీద పిల్లల భారంగా పడేయటం అనేది అది బాధ్యత రహితమైనది, బాధ్యత కలిగింది కాదని. కానీ ఇక్కడ యాయీరు ఏంటంటే బాధ్యతగా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే బిడ్డను బ్రతికించుకునేంత వరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన లక్ష్యం ఏంటంటే యేసుని ఇంటికి తీసుకొని రావాలా, యేసయ్య చెయ్యి వేస్తే ఆ బిడ్డ బ్రతుకుతుంది అనేది అతని విశ్వాసం, అతని నమ్మకం. ఆ నమ్మకాన్ని స్థిరపరచుకున్నాడు. ఆఖరి వరకు కూడా అలానే. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే గమ్యస్థానం చేరబడేంత వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టాల. ఈ లాస్ట్ బ్రీత్, ఈ యొక్క శ్వాస ఆగిపోయేంత వరకు నువ్వు ప్రభువుని విడిచిపెట్టలేక.
కష్టమా, కన్నీళ్ళ, ఏదైనా కావచ్చు. ప్రభువుని విడిచిపెట్టకుండా ఉంటేనే నీ గమ్యస్థానం కరెక్ట్గా నువ్వు చేర్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, భయపడబాక, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఇంకొక చోట ఈ భయం గురించి రాయబడింది, నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను మీకు. భయపడబాక, దిగులు పడబాక, నేను బలపరుస్తును, నీకు సహాయం చేయవాడని నేనే అంటాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు. ఇంకొకటి గిద్యోను చెప్తాడు, భయపడబాక, దిగులు పడబాక, మిద్యానీయులను తరిమి కొడతావు, నువ్వు ఒక్క మనుషుని కుట్టేస్తావు, మొత్తాన్ని దండు మొత్తాన్ని. అంటే ఏ ఏ సమయాల్లో, ఏ ఏ సందర్భాల్లో, ఏ మనుషుడు ఎక్కడ ఏ విధంగా భయానికి గురవుతాడో ఆ భయాన్ని తొలగింప చేయవాడు దేవుడి. అయితే ఆఖరి శ్వాస వరకు ప్రభువుని విడిచిపెట్టద్దు. ఆ భయం నుంచి దూరం అవ్వాలంటే, దుష్టుడు ఎవడు తరగకుండా దూరంగా పారిపోవాలంటే ఏం చేయాలా? పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన హృదయం కలిగి దేవుని పాదాలు అంటి పెట్టుకుని ఉండాలి విశ్వాసి. ఇది విశ్వాస జీవితం. భయపడబాక, దిగులు పడబాక, నమ్మిక మాత్రమో ఉంచుమని ఇక్కడ యాయీరు అన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా రాయబడినది యాకోబుకు చెప్తాడు, భయపడబాక, నువ్వు అగ్నిలో పడినా నీళ్ళలో పడినా ఏమి నీకు హాని కూడా చేయవని. భయపడబాక, కుష్ఠరోగి చెప్తాడు, భయపడబాక, నీ వ్యాధి నేను బాగు చేస్తాను అని. భయపడబాక, చావడానికి సిద్ధంగా ఉన్న నీ కుమార్తె నేను బాగు చేస్తాను అన్నాడు యాయీరుకు. అంటే స్వస్థపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, మనల్ని బలాన్ని జయాన్నిచ్చేవాడు ఆయనే, మనల్ని బాగు చేయవాడు ఆయనే, మనకు సహాయం చేయవాడు ఆయనే. అటువంటి దేవుని పాదాలు విడిచిపెట్టడానికి ఎలా మనసు వస్తుంది మనకి? అలాంటి దేవుని పాదాలు విడిచిపెట్టకుండా కడ వరకు నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యాయీరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక అందరూ గొల్లు ఏడుస్తూ ఉన్నారు అక్కడ. అయ్యా, ఆ పిల్ల, ఆ బిడ్డ ఎవరితో ఎలాంటి బాంధవ్యాలు కలిగి ఉన్నదో, ఎవరితో ఎలా ముచ్చట చెప్పేది, ఎలాంటి మాటలు చెప్పేదో ఎన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు ధైర్యపరిచాడు. యాయీరు ధైర్యంగా ఉన్నాడు, ఆ బిడ్డ బ్రతుకుతుందని. లోనకెళ్ళి గొల్లును ఏడుస్తున్న వాళ్ళందరూ బయటికి పంపించి ఆ బిడ్డ మీద చేతులు ఉంచగానే ఆ బిడ్డ టక్కుని లెగుస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. తండ్రి కోరిక ఏంటో తెలుసా? మీరు గమనించాలి ఈ సబ్జెక్ట్ లో. ఇక్కడ నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. తండ్రి ఏమన్నాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చావడానికి సిద్ధంగా ఉంది. కానీ మధ్యలో యాయీరు ఇంటి దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఏం చెప్పారు? యాయీరుకి చనిపోయింది. చావడానికి సిద్ధంగా ఉంది, చనిపోయింది. చనిపోయిన వ్యక్తిని లేపాడు మన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి. మన జీవితం చనిపోయినట్టుండొచ్చు, ఆర్థికంగా, మానసికంగా, అన్ని విషయాలు చచ్చిన వారి వల్లే మనం ఉండొచ్చు. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో మనం ఉండొచ్చామో ఆ నిస్సహాయ స్థితిలో సహాయం చేయడానికి దేవుడు నీకు తోడుగా ఉండును గాక. యాయీరుకు తోడుకున్న దేవుడు నీకు తోడుకుంటాడు, నీ కుటుంబానికి తోడుకుంటాడు, నీ బిడ్డలకు తోడుకుంటాడు, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ప్రతి దానిలో దేవుని తోడు నీకు ఉంటుంది. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు చెందొద్దు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపించేంత వరకు నా ప్రభువు నిద్రపడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణడానికి స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి, ప్రతి హృదయంలో వెలిగించండి. అప్పుల బాధ, మానసికమైన వేదన, బిడ్డల గురించి, భర్త గురించి, భార్యల గురించి, అనేక రకాల సమస్యలతో, వేదనతో నలిగిపోతున్న వారికి గొప్ప ధైర్యాన్ని మీరు ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. బిడ్డా, భయపడబాక, నేనున్నా నీకు తోడు అని. నీ తోడు కడ వరకు దయచేయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయం చేస్తున్న వ్యవసాయ కూలీలు, అనేక మంది శ్రామికులు ఉన్నారు, చేతి పనివారు ఉన్నారు. బిడ్డలందరినీ దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఈ వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలు దీవించండి, వారి అవసరతలు తీర్చండి. ఎవరైతే నూతనంగా సబ్స్క్రైబ్ చేశారో ఆ బిడ్డలు దీవించండి ప్రభు. సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూగా వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. అనేక మంది ఫార్వర్డ్ చేసిన బిడ్డలు దీవించండి. నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించుగాక. ప్రతి నెల 1వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది.
దయచేసి రండి, మాతో కలిసి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, స్తుతుల అర్పణల ద్వారా దేవుని గొప్పగా గణపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి. ఆమేన్. ప్రార్థన ఆదుకొనరావా నా యేసయ్యా, నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన, నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం, నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం.